ఎవ్రీబడి, కాత్యాని కిచెన్కి వెల్కమ్ అండి. ఈరోజు మన స్పెషల్ డిష్ రవ్వ ఇడ్లీ. ఈ రవ్వను బొంబాయి రవ్వ అని అంటారండి, సూజీ రవ్వ అంటారు, తెల్ల గోధుమ నూక అంటారు. దీంతో మనం 10 నిమిషాల్లో మెత్తటి దూది లాంటి ఇడ్లీని రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ముందుగా ఒక కప్పు గోధుమ నూక అండి, తెల్ల గోధుమ నూక. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ విధంగా ఒక కప్పు తెల్ల గోధుమ నూక తీసుకుందామండి. ఈ కప్పు తెల్ల గోధుమ నూకని ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఏ కప్పుతోటైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి కమ్మటి పెరుగు అండి, అప్పటికప్పుడు తోడు పెట్టుకున్న కమ్మటి పెరుగు వేసుకోవాలి. పొల్లటి పెరుగు వేసుకోకూడదు. పొల్లటి పెరుగు వేసుకోవడం వలన ఇడ్లీ పులుపుదనం వస్తుంది. ఈ విధంగా ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. గోధుమ రవ్వ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గోధుమ రవ్వ పెరుగు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననిద్దామండి. రవ్వ ఇడ్లీల్లోకి తాలింపు రెడీ చేసుకుందామండి. ఈలోపు పొయ్యి మీద బాణీ పెట్టి అరగరిటి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, ఇవి కాస్త వేగనివ్వాలి. ఇవి వేగాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కాస్త ఈ విధంగా వేగనివ్వాలండి. ముందుగా కోసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. కాస్త కరివేపాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలండి. ఇవి కాస్త వేగాక కాస్త కొత్తిమీర కూడా వేసుకుని వేపుకోవాలి. ఈ తాలింపుతో పాటు తాలింపు మొత్తం ఈ విధంగా దోరగా వేగనివ్వాలండి. ఈ తాలింపు ఈ విధంగా వేగాక పొయ్యి కట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి పూర్తిగా. అరగంట తర్వాత రవ్వ చూస్తే ఈ విధంగా పెరుగునంతా పీల్చుకుని రవ్వ ఈ విధంగా ఉబ్బుతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వంట సోడా అండి, 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకి చల్లారి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఈ పిండిలోనే వేసేసుకోవాలి. మొత్తం తాలింపు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉందండి, కాస్త వాటర్ వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో మన పిండి ఆ విధంగా రెడీ అవ్వాలి. గరిట్లోంచి వేస్తే ముద్దగా కింద పడాలి. ఈ విధంగా రెడీ అవ్వాలండి. పిండి గట్టిగా ఉంటే మృదుగా రావండి ఇడ్లీలు, అదే పలసగా ఉంటే ఉప్పవు. ఈ విధంగా కన్సిస్టెన్సీ రెడీ అవ్వాలి. చూసారా, ఈ విధంగా పిండి రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్లకి కాస్త ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉండటానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయాలి. అన్ని ప్లేట్లకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి మనం ఇడ్లీ వేసుకోవటం కోసం. పిండి నిండా వేసేయకూడదండి, 3/4 వేయాలి. నిండా వేసేస్తే పైకంట వచ్చేస్తాయి. 3/4 వేయటం మనల్ని ఉబ్బి కరెక్ట్గా మనం ఇడ్లీ వేసిన లోతు ఎంత ఉంటుందో అంత వస్తుంది ఇడ్లీ. కాబట్టి 3/4 వేయండి. సకానికన్నా కొంచెం ఎక్కువ వేయండి. పిండి ఎక్కువ మొత్తం నిండా వేసేయద్దు. ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా ఇడ్లీలన్నీ వేసుకుని ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా మజ్జిగెట్టుకోవాలండి. ఈ విధంగా ఇడ్లీలన్నీ వేసుకుని ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ ఈ విధంగా వేసుకుని ఈ ప్లేట్లన్నీ ఇందులో ఎట్టేసుకోవాలండి. ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టుకుని హైలో 5 నిమిషాలు, సిమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టి మొత్తం ఆవర్ అయిపోయేదాకా మూత తీయకుండా ఉండాలండి. ఈ విధంగా ఇడ్లీలు ఉడికాక తీసుకుని బయట పెట్టుకోవాలండి. ఇడ్లీ కరెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం చాకు తడి చేసుకుని ఒక్కసారి ఈ విధంగా ఇడ్లీలో గుచ్చి చూసుకోవాలండి. అంటుకుంటే ఉడకనట్టు, అంటుకోకపోతే ఉడికినట్టు. కాబట్టి మనకు అంటుకోలేదు, ఇడ్లీలు ఆల్రెడీ ఉడికిపోయినాయండి. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇడ్లీలకు కింద రేకుల్లో ఆయిల్ రాయటం మనల్ని అస్సలు అంటుకోవండి. ఈ విధంగా చాలా తేలిగ్గా వచ్చేస్తాయి ఇడ్లీలు. చూసారా, ఈ విధంగా రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూసారా, ఎంత మృదువుగా ఎంత మెత్తగా రెడీ అవుతుందండి. టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఏమాత్రం మన ఇడ్లీ టేస్ట్కి తగ్గదు.
అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలన్నా, ఎప్పుడైనా మన ఇంట్లో పిండి లేకపోయినా ఈ విధంగా 10 నిమిషాల్లో మనం రవ్వ ఇడ్లీ రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.